మాన్యం మురళీకృష్ణ ఒక హీరో అండి. ఇతను నాకు జ్యోతి అనే ఒక ఫ్రెండ్ వల్ల ఇతను పరిచయం అయ్యాడు. 20 lakhs ఏదో అవసరం ఉందనేసి నాకు చెప్పగా నేను 20 lakhs ఇతనికి ఇచ్చాను. ఫస్ట్ మొత్తం 2 crores 80 lakhs దీంట్లో మేము పెట్టాము. హీరో అంటే 2 సినిమాలు తీశాడు. ఒక రేంజ్ రోవర్ కార్ వేసుకొచ్చి నేను ఇట్లా హూబ్లీలో రైల్వే కాంట్రాక్ట్లు చేస్తున్నాను, నాకు అక్కడ ఒక గోడౌన్ ఇచ్చాడు. అందరూ అతని టార్గెట్ వల్ల కేవలం సాలరీడ్ ఎంప్లాయీలు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబరాబాద్ కమిషనర్ డీసీపీ సార్కి వెరీ బిగ్ థ్యాంక్స్. చెప్పేసి నన్ను మా వైఫ్ని పదే దీని గురించి ఫాలోఅప్ చేయించి, ఒప్పించి, కన్విన్స్ చేసి, కన్ఫ్యూజ్ చేసి ప్రొఫైల్స్ని తీసుకెళ్ళిపోయాడు ఫైనల్గా. నా పేరు లోకేష్ అండి. యాక్చువల్లీ మాది చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలము. ఈ మొత్తం హైదరాబాద్లో మాన్యం మురళీకృష్ణ ఒక హీరో అండి. 2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. జట్టి మూవీ ఒకటి, మిస్టర్ కళ్యాణ్ ఒకటి. సో ఇతను ఉండేది హైదరాబాద్లో, మా ఊరు వచ్చిందనేసి బంగారుపల్లెము. సో ఇతను ఇతను నాకు జ్యోతి అనే ఒక ఫ్రెండ్ వల్ల ఇతను పరిచయం అయ్యాడు. సో పరిచయం అయినాక ఇతనికి ఒక 20 lakhs ఏదో అవసరం ఉందనేసి నాకు చెప్పగా నేను 20 lakhs ఇతనికి ఇచ్చాను ఫస్ట్ 9th month 23లో. సో దాని తర్వాత ఒక 6 monthsగా నేను సినీ ఫీల్డే కాదు, రైల్వే కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో మంచి లాభాలు ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సో అది ఏం ప్రాబ్లం ఉండదు, గవర్నమెంట్ మారినా కానీ దానికి సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పాడు. సో నేను లైట్ తీసుకొని గమ్మున్నా, మళ్ళీ పదే దీని గురించి చెప్తా ఉంటే సరే ఒకరోజు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మామూలు వైట్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అతను ఏం చెప్పాడంటే ఐఆర్సిటీసీ ఇండియన్ సదరన్ రైల్వేస్, ఇది హుబ్లీ స్టేషన్. ఇది హుబ్లీలో మనకు వేర్ హౌస్ 3 ఎంప్లాయీస్, ఒక 2 సూపర్వైజర్లు, 2 టాటా ఏస్లు ఇవన్నీ ఉన్నాయి. మన ప్రాజెక్టులన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి అక్కడ. మీరు ఒకసారి ఫస్ట్ ఒక 10 lakhs పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏమైనా అంటే. సో మేము ఫస్ట్ ఒక 6 lakhs పెట్టాము. దాని ఒక ప్రాఫిట్ అయితే ఫస్ట్ వచ్చి 45 daysకి ఇస్తాడు ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్ నుంచి 30 daysకి ఇస్తాడు. సో ఒక 2-3 months చూసిందనేసి మళ్ళీ ఒక 4 lakhs పెట్టాము. అలా వెంటనే నా ఫ్రెండ్స్, నా బంధుమిత్రులు దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి మొత్తం 2 crores 80 lakhs దీంట్లో మేము పెట్టాము. సో 1 year మొత్తం ఒక 18 months దాకా అయింది ఇది. సో లాస్ట్ ఇయర్ జూలైకి బిల్ స్టాప్ చేసేసాడు. ఏంది ప్రాబ్లమ్, మంత్లీ కమిట్మెంట్స్, చీటీలు, ఈ ఈఎంఐస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ అమౌంట్ అంతా ఎత్తి దీంట్లో పెట్టాము యాక్చువల్గా బిజినెస్లో. సో అవన్నీ పే చేయాలి కదా, ఏంటి పరిస్థితి అంటే, సో హుబ్లీలో విజిలెన్స్ వాళ్ళు పట్టారు మంది కొంచెము, కొద్ది ప్రాబ్లం అయింది. అది ఒక 2 monthsలో క్లియర్ అయిపోతుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మనమే చేస్తున్నాం కాబట్టి విజిలెన్స్ వాళ్ళు పట్టారు. సో వాళ్ళది ఆడిటింగ్ జరుగుతుంది, మనకు 2 monthsలో క్లియర్ అయిపోతుంది అని చెప్పొచ్చు. అని ఎంబీ మురళీకృష్ణ అని మామూలుగా సినిమాల్లో తిరిగేవాడు అండి, సినిమాల్లో చేసేవాడు హీరో అంటే 2 సినిమాలు తీశాడు, ఒక మాదిరిగా సినిమాలు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లు ఇట్లాంటి వాళ్ళ ద్వారా అందరితో పరిచయాలు పెంచుకుని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లోకి చేరి నేను ఒక రోజు రేంజ్ రోవర్ కార్ వేసుకొచ్చేసాడు. రేంజ్ రోవర్ కార్ వేసుకొచ్చి నేను ఇట్లా హూబ్లీలో రైల్వే కాంట్రాక్ట్లు చేస్తున్నాను, నాకు అక్కడ గోడౌన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని అందరినీ నమ్మించాడు. ముందు చిన్న చితకగా 10 lakhs 20 lakhs అట్లా తీసుకున్నాడు అందరి దగ్గర. వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ వాళ్ళ డబ్బులే వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేవాడు. ఆ తర్వాత ఇక కొంతమంది పెద్ద నాకు తెలిసి ఒక పెద్ద రైటర్ని కూడా అడిగాడు. ఆ రైటర్ పెట్టలేదు. ఎందుకు ఆ రైటర్ కూడా ఆర్థిక కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల ప్రస్తుతం పెట్టే పరిస్థితులు లేక పెట్టలేదు. లేకపోతే అతను వచ్చుంటే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇక అందరు అతని టార్గెట్ వల్ల కేవలం సాలరీడ్ ఎంప్లాయీలు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళు ఎవరైతే సిబిల్ స్కోర్లు ఇవన్నీ బాగున్నాయో వాళ్ళని టార్గెట్ చేసి, అట్లాగే వాళ్ళ వైఫ్లు ఎంప్లాయీలు అయితే వాళ్ళ వైఫ్లు కూడా, అలాగే హౌస్ వైఫ్లు అయితే వాళ్ళ పేరు మీద సొంతంగా మళ్ళీ శాలరీలు క్రియేట్ చేసి టీడీఎస్లు కట్టించి వాళ్ళ ద్వారా కూడా లోన్లు ఇచ్చి అన్ని ఇచ్చి చేశాడు. అన్ని చేసి ఒక సంవత్సరంన్నర ఇచ్చినట్టున్నాడు. నేనైతే జనవరిలో చేరాను, 25 జనవరిలో చేరాను. నాకు ఒక 4-5 నెలలు ఇచ్చాడు నాకు. తర్వాత అందరికీ జూలై 25 నుంచి 2025 జూలైలో ఆపేశాడు. ఏమో కారణం ఏంటంటే, నాకు అక్కడ ఇన్స్ట్రక్షన్ జరిగింది, విజిలెన్స్ ఆడిట్ జరిగింది. ఈ కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, ఎప్పుడు జరగవు, ఆగిపోయినాయి. మన డబ్బులు డిసెంబర్ ఈ త్రైమాసికం ఈ క్వార్టర్కి కానీ లేదా ఫైనాన్షియల్ ఎండింగ్ కానీ వస్తాయి మన డబ్బులు, మీ డబ్బులు ఎక్కడికి పోవు, ఇది నేను చచ్చిపోయేదాకా ఉంటుంది వ్యాపారం, ఎవరు కంగారు పడకండి. కాకపోతే 4 నెలలు కష్టం ఉంటుంది, తర్వాత ఇది 10 ఏళ్ళు జరుగుతుంది వ్యాపారం, అప్పుడు అందరికీ నేను 100% లాభాలు ఇచ్చేస్తాను, లాస్ అయిన ద్వారా అది చెప్పి ఏప్రిల్ దాకా లాక్కొచ్చాడు. ఆ ఏప్రిల్ దాకా లాక్కొస్తే అందరూ ఏంటంటే, ఇప్పుడు అందరూ ఎవరైనా లోన్లు అంటే పర్సనల్ లోన్లు ఒక్కొక్కరికి 2.5-3 లక్షలు పర్సనల్ లోన్లు ఉన్నాయి. నా ఒక్కడికే 10 లక్షలు చీటీలు కడుతున్నాను నేను నెలకి. అప్పులు నెలకు 10 లక్షలు కట్టాల్సి వస్తాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబరాబాద్ కమిషనర్ డీసీపీ సార్కి వెరీ బిగ్ థ్యాంక్స్ ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేసినందుకు. అండ్ ఇందులో ఉన్న సివియారిటీస్ని, ఇందులో ఉన్న చీటింగ్ అండ్ ఫ్రాడ్ని ఇదంతా అర్థం చేసుకొని ఎఫ్ఐఆర్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు. సో యూనో ఇట్స్ రియలీ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ డీసీపీ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మెయిన్ జరిగింది ఏంటంటే ఎన్డీఆర్ విపాస శంకర్పల్లి అనే ఒక వెంచర్లో అక్కడున్న విల్లాస్ని ఫిడో ఆఫీస్ ద్వారా సేల్ చేయమని చెప్పేసి అథెంటికేషన్ ఇవ్వడం జరిగింది. బిల్డర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, దుర్గారెడ్డి అనే పర్సన్. సో ఆ ఫిడో అనే ఈ ఓనరు రాజేష్ అని ఎవరైతే ఉన్నారో, నకరకంటి రాజేష్, అతను అది ఇంకొక సంబంధం లేని వ్యక్తి ఇందులో ఉన్నాడు, క్రాంతి కుమార్ అని చెప్పేసి. అతను ఫిడోలో ఏంటి అనేది కూడా మాకు తెలియదు ఇప్పటికీ. అతను అండ్ బేసిక్గా మా ప్రొఫైల్ ఎవరైతే మురళీకృష్ణ తీసుకెళ్ళాడో, ఈ హోమ్ లోన్స్ చేస్తాను, 1 yearలో హోమ్స్ని అమ్మేస్తాను, రిటర్న్ చేస్తాను, 1 CR ప్రాఫిట్ ఈజీగా తీసుకొస్తాను, ఆ ప్రాఫిట్ కూడా లీగల్ అండ్ ఎథికల్గా ఉంటుంది, ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదని చెప్పేసి నన్ను మా వైఫ్ని పదే పదే దీని గురించి ఫాలోఅప్ చేయించి, ఒప్పించి, కన్విన్స్ చేసి, కన్ఫ్యూజ్ చేసి ప్రొఫైల్స్ని తీసుకెళ్ళిపోయాడు ఫైనల్గా. అంతకుముందు కూడా నాకు 2-3 ప్రాపర్టీస్ చూపించి నన్ను రెగ్యులర్గా ఫాలోఅప్ చేశాడు. 2-3 కోట్లు మినిమం మనం తేవాలి, దీని మీద పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇది కరెక్ట్ టైము, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంచి హైక్ ఉంది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మమ్మల్ని బాగా ఇది చేశాడు. సో తర్వాత సర్టెన్ పాయింట్లో ఇంకా మా నుంచి కన్సెంట్ తీసుకొని మా ప్రొఫైల్స్ బ్యాంక్లో పెట్టి ఎన్డీఆర్ విపాస్ అనే దాంట్లో 4 విల్లాలు తీసుకోవడం జరిగింది. ఆ 4 విల్లాలకు నా అకౌంట్ నుంచే 1,40,00,000 రూపాయలు అడ్వాన్స్ కింద పంపించారు బిల్డర్కి. అండ్ రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నామని చెప్పేసి మాత్రమే మాకు చెప్పారు. తర్వాత అందులో వర్క్ ఆర్డర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ అమౌంట్ వాళ్ళ చేతుల్లోకి వచ్చేంత వరకు మాకు క్లియర్గా దాని మీద క్లారిటీ లేదు. నేను మా వైఫ్ సాఫ్ట్వేర్ అవ్వడం వల్ల మాకు రియల్ ఎస్టేట్ మీద జీరో నాలెడ్జ్. అండ్ బిఫోర్ దట్ మా సిబిల్లో 0 లోన్స్, మాకు లోన్స్ కూడా ఏం లేవు, క్లియర్గా మా సిబిల్ ఉండే. సో ఇది అడ్డం పెట్టుకొని చెప్పేసి స్నేహం అనే ఒక ఇది చెప్పి ద్రోహం అనేది చేశారు వీళ్ళు ఫైనల్గా.